కుర్రాడు జామ పండ్లా ఉన్నాడు, సినిమాలో యాక్ట్ చేసుకోవచ్చు కదా. బాబు గారికి భక్తి ఎక్కువ అనుకుంటాను. భగవద్గీత తెగ చదివేస్తున్నాడు. ఆఫ్రికా అడవుల్లోంచి వచ్చినట్టున్నాడు. తెలుగు పేపర్ చదువుతున్నాడేంటి? వీడిన ఆర్టిస్ట్ కింద నుంచి లో యాంగిల్ పెడితే అది అది ఆ ఎక్స్ప్రెషన్స్ కావాలి. అది ఈడవడండి బాబు, అడవిలో తప్పిపోయిన పందిలా కరుస్తున్నాడు. నవరా లెఫ్ట్ లెఫ్ట్. అందరు ప్రయాణికులు వినండి, అది 1980వ సంవత్సరం మిట్ట మధ్యాహ్నం బెట్ట ప్రాంతంలో ఒక ఆర్టీసీ బస్సు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణిస్తున్న సిచ్యువేషన్ లో ఆ విత్ ఇన్ సెకండ్ లో ఒక ఇద్దరు కత్తులు తీసుకుని బస్సు ఎక్కి కస్ 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 నరికేశారు. తల ముండే వేరైపోయింది. ఆ తర్వాత వాళ్ళ బాధ, వాళ్ళ శ్రమ, వాళ్ళ పడ్డ కష్టం పంపు తీసి కట్టేస్తా వేట్రా. సర్లేగాని ఇంతకీ ఏడ్ చేస్తూ ఉంటావేటి? నేను ఫిల్మ్ డైరెక్టర్ నండి. మంచి ఆశ ఇవ్వకూడదు, సింపేసి వదిలేస్తాను. ప్రొడ్యూసర్ క్యారెక్టర్ చేస్తావా? ఏంటి మీ సినిమాకి ప్రొడ్యూసర్ లేడేటి? అంటే కథ అనుకోలేదు కదా. కథ సెట్ అయితే ప్రొడ్యూసర్ సెట్ అయిపోతుంది. ప్రొడ్యూసర్ సెట్ అయితే ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి కదా. అది అనుకోలేదు ఇంకా. అంటే హీరోని కూడా అనుకోలేదు కదా. హీరో సెట్ అయితే ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి. హీరో లేడు, కథ లేదు, ప్రొడ్యూసర్ లేడు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు బాబు? లొకేషన్స్ చూడడానికి వెళ్తున్నాను. హీరోయిన్ కొంచెం తేడాగా ఒప్పిస్తున్నాడు. నీకు చదువు అంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. ఇంత వచ్చిన రూపాయి సంపాదించడం రాదు కానీ ఈ వయసులో వీడికి అమ్మాయి కావాల్సి వచ్చిందండి. అమ్మాయి ఏదో ఒక రోజు నిన్న గోదాట్లోనే తొక్కేస్తుంది అది. ఎగ్జామ్స్ అయితే వదులుకోగలను కానీ నా కళ్యాణాన్ని వదులుకోలేను రా. ఎందుకంటే ఎగ్జామ్స్ పోతే సప్లిమెంటరీ ఉంటుంది, కానీ నా ప్రేమకు ఉండదు. అమ్మాయిలు ఎప్పుడు పనికొచ్చేవాళ్ళని, పైకొచ్చేవాళ్ళని నమ్ముతారా? ఈ ప్రేమ కథల్లో ప్రేమికులు పనికి మాలినోళ్ళు ఉంటారే తప్ప ప్రేమ మాత్రం ఉండదు. అందరికీ రాముళ్ళు అంటాడు దొరకడు, అలా మార్చుకోవాలి. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? కానీ అందులో ఉన్న నీ జ్ఞాపకాలు ఎంత ఇచ్చినా కొనలే. తన్ని నువ్వు ప్రేమించావు, తను నీ డబ్బుని ప్రేమించింది. ఏమి నడు ఇటు చూస్తే బాగుండు ఒకసారి. దీన్ని చూసి ఇంకా సంకాచుకుంటావు ఏంటి? ఇది బొమ్మ కలిసి సారిగాని ఏంటి అందరూ కలిసి ఉన్నారు? కోళ్ళ సంగతి తెలిసిపోయిందేంటి? శివగాడిరా ఏడాడు ఎవడాడు? కోళ్ళు నమ్మినాడు. కోళ్ళని అడుగు, నన్ను అడుగుతండి. ₹6 పెట్టాడు సిగరెట్ కొంటే 5 మీరు కలిసి తాగుతారు. ఆడు ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? ఆ విషయం తెలిసే ఊళ్ళో ఎవడో మాకు అప్పులు ఇవ్వట్లేదు. ఏడాడు తెలియదని చెప్పాను కదా. ఏటైంది బాబు? ఫారం కోడికి రంగేసి ఫారం కోడి అని చెప్పి అమ్మేశాడు. అల్లుడు వచ్చేసాడు చూడవే. సినిమా టైం అయింది రండి. అందరినీ ఇలా మోసం చేసి బతికే బదులు దేంట్లో పడి సాగకూడదు. సార్కి ఇలా అందరి చేతిలో మోసపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దూకు చావచ్చుగా. అయినా ఈడి పరిస్థితి ఎలా ఉందంటే ఆ ప్రెసిడెంట్ గారి పరిస్థితి ఏంటో. ఏమైందిరా? లోకల్ కోడికి బొచ్చు పీకి అమెరికా కోడి అని చెప్పి ₹1000 అమ్మేశాం. అదేలాగా ఉడికిన గుడ్లు పెడతాయని చెప్పాం, నమ్మే హెడ్ తెంగరాదు వచ్చాడు. ఏమనుకుంటున్నావా? అయినా కూడా అర్థం కావట్లేదు. ఫారెన్ కోడైనా బొచ్చు పీకే కదా కూర వండుకొని తినాల్సిందే. పీకిదైపోయే బొచ్చు కోసం ఏంటి ఈ పంచాయతీ? ఊరు నుంచి బయటికి పంపించేస్తాను ఏమనుకుంటున్నావా? ప్రెసిడెంట్ గారు, మీ కోడిని పులిసెట్తో ఉంటుంది. అరే ఏంటి చెప్? ఒరే శివ, అవి మీ అమ్మ హాస్పిటల్కి దాచుకున్న డబ్బులురా. సూరమ్మతో ఈ డబ్బులతోనే వెళ్ళాలనేముంది, నీ దగ్గర ఉన్న డబ్బులతో కూడా వెళ్ళొచ్చు. నీ అబ్బారే నీ అయ్య బుర్ర తెలుసుకోకుండా వచ్చేస్తావరా? ఊరుకోత ఎక్కడి నుంచి వచ్చావరా? ఏంటి నీ అబ్బా దిగో.
ఎక్కడికి వెళ్తున్నావు? శివాలయం ఇదికి. ఈ పేపర్లో ఉన్న అడ్రస్ ఇదేనా? కాదు, ఈ అడ్రస్ ఈ పేపర్లో ఉంది. ముందు నోరు మూసుకొని వెనక డోర్ తీరా. చాలా సామానం ఉంది. ఈ బాబు ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటవా? వీడికి కూడా 2 కోళ్ళు అమ్మాయి. అబ్బా చాలా బరువు ఉన్నది. బరువుగా ఉన్నట్టుంది. పర్లేదు పర్లేదండి, నేను పట్టుకుంటాగా. పర్లేదు. పట్టుకుంటానంటున్నాడుగా, పట్టుకోనివ్వండి. ఎరా మూట్లో మోసేసి కోట్లు సంపాదిద్దాం అనుకున్నావా? కూల్ గా పనిచేయరా, కూలీలా కాదు. మీ నవ్వితే చాలా బాగుంటారండి. మీ పేరేంటండి? అవసరం లేనప్పుడు ఎందుకులే బాబు, అవసరం అయినప్పుడు తప్పకుండా చెప్తుంది. ఇదిగోండి బాబు, చాలా శ్రమ పడ్డారు. గురుగారు ఎవరండి మీరు? నన్ను మీ వాడు అనుకోండి. మీ కొడుకు అనుకోండి. పర్లేదు బాబు, ఉంచండి. గురుగారు వద్దంటున్నాడుగా, ఉంచండి. ఒంట్లో ఉన్న రోగాలన్నీ కడుపులో ఇట్టుకుని రోజంతా ఎండలో నుంచి రూపాయి కోడెడతా ఉంటే అవన్నీ ఎత్తుకెళ్ళి నువ్వు జులాయి తిరుగుతా ఉంటే ఏ పొద్దు నిన్ను ఏటని అడగనేదిరా. ఇప్పుడు కూడా నా బాధను పంచుకోమంటున్నేదిరా. కానీ ఎన్నాళ్ళని మా కడుపు కొట్టి నీ కడుపు నింపుకుంటా వేటి? ఒరయ్యా, నా మాటిని మీ అయ్యతోటే పోరా. సార్కి చెప్పి చంపుకో. రామాకు పొద్దుగా అది కనపడిందే, దాని వెనకమాలేపో. ఇంతీడు వచ్చిన రూపాయి సంపాదించడం రాదు కానీ ఈ వయసులో వీడికి అమ్మాయి కావాల్సి వచ్చిందండి. అమ్మాయి అసలు నీకెందుకు నా విషయం? ఒరేయ్, నువ్వు విన్నాళ్ళు ఏ పని చేయలేవనుకున్నాను, కానీ ఏ పనికి పనికిరావురా. హేయ్, అబ్బో పెట్టే పూట ముద్దకు పురాణాలు చెప్తున్నావా? ఆగరే, ఆడి కడుపు మాడితే గానీ నా కడుపు మాడి తెలిసిరాదు. ఏం తెలిసేది? నీకు పుట్టకుండా ఏ పెద్దింటోడికి పుట్టినా నా బతికిలా ఏడ్చేదే. రే, ఎన్నాళ్ళు నువ్వు తిన్నది నా కూడేరా. అబ్బో, ఈ ఆస్తంతా నాకే రాసిచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు మాకు పుట్టకపోయినా సంతోషమే. వెళ్ళరా, ఏదైనా పనికొచ్చా పని చేయి.